హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్యాన్ టు ప్లేట్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం దొండకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: సన్నగా కట్ చేసుకున్న దొండకాయలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, చింతపండు, తెల్లగడ్డలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పసుపు, ఉప్పు. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నేను ఇక్కడ కొన్ని శనగబ్యాలు కూడా వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని. నెక్స్ట్ వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. నెక్స్ట్ వేరొక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక నేను ఇక్కడ కరివేపాకు వేస్తున్నాను కొంచెం. నెక్స్ట్ వీటన్నిటిని కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకొని పసుపు, తెల్లగడ్డలు కూడా వేసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాం. అది ఫ్రై అయ్యేలోపు మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని మనము మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ దొండకాయలు కూడా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు గ్రేవీగా ఉంటే రైస్ లెగ్ బాగుంటుందని. చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం తయారైపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది అన్నం లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ రెసిపీ కూడా. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.